ఇప్పుడు చాలా మందికి కామన్ గా ఉండే హెయిర్ ప్రాబ్లమ్ వచ్చేసరికి డాండ్రఫ్. ఒకవేళ మీరు డాండ్రఫ్ పోగొట్టుకోవడానికి డాండ్రఫ్ షాంపూస్ అని, డాండ్రఫ్ సిరమ్స్ అని డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే గనక వెంటనే ఆపేయండి. ఎందుకంటే డాండ్రఫ్ అనేది క్యూరబుల్ కాదు, మీరు దాన్ని కంట్రోల్ మాత్రమే చేయగలరు. అంటే ఆల్రెడీ ఉన్న డాండ్రఫ్ ని మరీ ఎక్కువ కాకుండా మీరు మెయింటైన్ చేస్తూ కంట్రోల్ చేయగలరు అంతే. ఒకవేళ కంట్రోల్ చేయడం ఆపేస్తే మళ్ళా వచ్చేస్తుంది. కాబట్టి ఈ డాండ్రఫ్ ప్రొడక్ట్స్, డాండ్రఫ్ షాంపూలు, సిరమ్లు ఏమైనా వాడితే కనుక వెంటనే ఆపేయండి. మరి డాండ్రఫ్ ఉన్నప్పుడు డాండ్రఫ్ సంబంధించి ప్రొడక్ట్స్ గట్రా వాడకపోతే మరి ఎలా కంట్రోల్ అవుద్దని మీరు నన్ను అడగచ్చు. నేను ఎందుకు డాండ్రఫ్ ప్రొడక్ట్స్ వాడడం ఆపేమని చెప్పానంటే, డాండ్రఫ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల డాండ్రఫ్ తగ్గుతుంది కానీ మీ హెయిర్ డ్యామేజ్ అవుద్ది. ఎందుకంటే డాండ్రఫ్ షాంపూస్, సిరమ్స్ ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి కెటకనజోల్. ఇది ఏం చేస్తుందంటే ఆ డాండ్రఫ్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ హార్డ్ కెమికల్స్ వల్ల మీ హెయిర్ డ్యామేజ్ అవుద్ది. కాబట్టి దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే నేచురల్ వేస్ లో డాండ్రఫ్ ని కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఒకవేళ డాండ్రఫ్ షాంపూస్ గట్రా వాడితే కనుక అవి ఆపేసి నార్మల్ మైల్డ్ షాంపూస్ గట్రా వాడడం స్టార్ట్ చేయండి. మరి నేచురల్ వేస్ లో డాండ్రఫ్ తగ్గించుకోవడం అంటే వీక్లీ వన్స్ గానీ, వీక్లీ ట్వైస్ గానీ ఆయిల్ లో కొంచెం లెమన్ జ్యూస్ కలిపేసి రాయడం తలకి, మళ్ళీ వెంటనే 20 minutes స్నానం చేసేయడం, లేకపోతే ఏమైనా కర్డ్ మాస్క్ రాయడం, లేకపోతే ఎగ్ రాసుకోవడం, కొంచెం డైట్ మార్చుకోవడం. దీని ద్వారా మీరు నేచురల్ గా డాండ్రఫ్ తగ్గించుకోగలరు. అంతేగాని డాండ్రఫ్ ప్రొడక్ట్స్ గట్రా వాడితే హెయిర్ పాడైపోద్ది. కాబట్టి నేచురల్ వే వెళ్ళడం బెటర్. బాయ్.